నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కానీ నేటి ఆధునిక కాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్‌ని నింపడమే మహాభాగ్యంగా మారిపోతా ఉంది. మరిక 30 ఏళ్లకే కాళ్ళ నొప్పులు, 40 ఏళ్లకే గుండె జబ్బులు, 50 ఏళ్లకే హాస్పిటల్స్ బెడ్స్. అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది? నిజంగా మనం తినే తిండిలో తప్పు జరుగుతుందా? తాగే నీటిలో తప్పు జరుగుతుందా? మన ఆలోచన విధానంలో తప్పుందా? ఎక్కడ తప్పు జరుగుతుంది? మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా, ఏ హాస్పిటల్‌తో పని లేకుండా, నిండు నూరేళ్లు ఇక యవ్వనస్తుడిలాగా జీవించే విధంగా ప్రాక్టికల్‌గా నిరూపించి, ఇక మరి ప్రకృతి ఆహారం, సహజ సిద్ధమైనటువంటి జీవనశైలి, సిరుధాన్యాలు వీటి ద్వారా ఇక చాలామంది జీవితాలలో వెలుగులు నింపినటువంటి ప్రకృతి వనం వ్యవస్థాపకులు, మనందరి ఆత్మీయులు శ్రీ ఎంసీవి ప్రసాద్ గారు ఈరోజు మన ముందు ఉన్నారు. అయితే మన ఆరోగ్య రహస్యాలకు సంబంధించినటువంటి సూత్రాలను ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్. మీరు నిజంగా మీకు ఎంత వయసు ఉంటుంది సార్? 62 వయసుతో పనిలే. ఎనీవే ఓకే, అడిగినారు. 62 వయసులో కూడా మీరు ఇంత ఫిట్గా ఉన్నారంటే అసలు మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు? ఇంకా మీ డైలీ రొటీన్స్ ఏంటి సార్? ఇప్పుడు నది స్ట్రైట్గా ఇట్లే పోతూ ఉంటుందా? నా డైలీ రొటీన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏ పక్షి అయినా ఆహారం కోసం డైలీ రొటీన్గా పోదు. ఇట పోతుంది, అటు పోతుంది, ఏదో పోతుంది, వర్షం పడితే ఇంకో రకం. అట్లా లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఒకసారి 2కి లేస్తా, ఒకసారి 4కి లేస్తా. కోర్స్ 5 పైన 5 గంటల తర్వాత ఎప్పుడు పడుకోను. లేస్తానే రాగి జావా. ఫస్ట్ నా దినచర్యలో ఫస్ట్ రాగి జావా. ఇప్పుడు నా పేరు ప్రకృతి ప్రసాద్ పోయి రాగి జావా ప్రసాద్ అయింది. ఎందుకు చెప్తానంటే, నేను కొర్రలు, సాములు, ఆరికలు, ఈ కషాయాలు, అది ఇది వంచు, 1/2 లీటర్, 1/4 లీటర్, 14 రకాల ఎవడు చేస్తాడు? మన టార్గెట్ ఏంటి ఈ మీటింగ్లో? సామాన్యులకి సింపుల్గా హెల్త్ గురించి, ఆలోచన విధానం గురించి, హ్యాపీనెస్ గురించి చెప్పాలి. అంతే కదా, అందరిది టార్గెట్ అదే కదా. యూట్యూబ్ ఛానల్ పెట్టినా హేటును గీటును ప్రమోట్ చేసేది కాదు కదా. సో ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత ఈజీగా అర్థమవుతుంది. అర్థం చేసుకొని కూడా చేయలేని మహానుభావులు మనమేం చేయలేం. అరటిపండును ఒలిచి పెడతాము, నోట్లో పెట్టాలంటే కుదరదు కదా. సో అట్లా ఈ రాగి జావతో నా 30 ఏళ్ళ అసిడిటీ పోయింది. ఒరే, రాగి జావతో పోయేది ఏంది అని ఆలోచిస్తూ ఉంటే జొన్న రవ్వతో దీన్ని 40 కిలోలు తగ్గినాయని విజయవాడలో దొరికినాడు. చచ్చిపోతావు అనుకునే ఆయన్ని నడచలేకుండా ఇట్లా పోయేవాడంట. ఆయన డాక్టర్ చెప్పినాడు, ఎవరో మహానుభావుడు, నాయన నువ్వు రైస్ నిలిపేయాలా, నువ్వు జొన్నలు తిను. ఇంక జొన్నలు ఏమేమి చెప్పినాడో జొన్నలు తినమంటే ఆయన భార్యకు భయం వేసి మొత్తం జొన్నలే, జొన్న రవ్వతో ఇడ్లీ, జొన్న పిండితో దోశ, జొన్న గటక, ఏందేందో జొన్నలే పెట్టింది. రకరకాల టేస్ట్లు, విజయవాడకు తెలియదేమో రకరకాల టేస్ట్లు చేస్తారు కదా, ఎట్ట చేసి. బట్ బేసిక్ రైస్ను జొన్నలకు మార్చింది. 40 కిలోలు తగ్గి కృష్ణానదిలో ఈత కొట్టేదానికి వచ్చాడు. అప్పుడు గెలిచినాడు. అరే అంటే జనాలకి సింపుల్గా 1-2 చేంజెస్ లైఫ్లో చేసుకుంటే వీళ్ళంతా హ్యాపీగా ఉంటారు. సో మన ఇంటర్వ్యూలు గంటలు చెప్పే పని లేదు. గంటలు ఇంకేం చెప్పండి, ఏం చెప్తావు? చెప్పేటివి సింప్లిఫై చేసినప్పుడు అరే అవునా అని వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది అట్ ఎ టైం జరగాలి. ఇప్పుడు ఏదో తెలియదు చెప్తే మీకు కొర్రలో, సాములు, అరకులు అంటే అది ఎవరో ఏమో, ఎక్కడో రేట్ ఎక్కువ, ఎట్లా వండాలా, ఫైబరే, ఇన్ని సమస్యలు. రాగులు, జొన్న రొట్టెలు, జొన్న గట్క, రాగి జావా, రాగి ముద్ద కామన్ కదా. అవి తింటే లైఫ్ మారిపోతుంది ఎక్కువ మందికి. ఇప్పుడు జబ్బులు ఉండే వాళ్ళల్లో 100కి 80 మందికో, 90 మందికో, 95 మందికో లైఫ్ స్టైల్లో మారిపోతుంది. ఇంకా 5 మందికి హాస్పిటల్ చాలా ఉన్నాయి, వాళ్ళందరూ పోతుంది. 3rd స్టేజ్ క్యాన్సరు, చాలా ఇష్యూస్ అన్నీ ఉంటాయి, బేసు వాళ్ళందరికీ పోతుంది. అందుకని నాకు సింపుల్గా తగ్గించుకుంటా నా యాక్టివిటీస్ అన్నీ. కొర్రలు, సాములు తిన్నా, ఎక్కువ బరువు తగ్గిపోయి ఓరేడు ఆయన ఏదో B12 డెఫిషియన్సీ వచ్చి టినెటస్, చెవులు గుయ్యని ఇట్లా ఇష్యూస్ వచ్చినాయి. 9 నెలలు అంటే సన్నగా ఉండేవాళ్ళు, మీరు కూడా చాలా సన్నగా ఉన్నారు. సో మీరు కొర్రలు, సాములు అవి ఇంకా వీటి తగ్గిపోయినావు అనుకో, ఒకసారి నిద్రలో ఇట్లే ఉండి పైకి లేస్తావు అనమాట గాలికి. అట్లా ఎక్కువ సన్నగా అయిపోకూడదు అని తెలుసుకునే దానికి 9 నెలలు బట్టి ప్రాబ్లం డ్యామేజ్ చేసుకొని మళ్ళీ అరే సన్నగా ఉండేవాళ్ళు మిల్లెట్స్ తినద్దండి ఎక్కువ. లేదు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక పూట తిని, ఒక పూట మీ ట్రెడిషనల్ ఫుడ్ తినండి. అది జొన్నలు కావచ్చు, రాగి జావ కావచ్చు, లేదు దేశీ బియ్యం, సింగిల్ పాలిష్ బియ్యం కావచ్చు. అట్లా మన ఎక్స్పీరియన్స్ని జనాలకి చెప్తాం. ఆ ఎక్స్పీరియన్సు మీ ఎక్స్పీరియన్స్ కావడానికి వారం పట్టచ్చు, మండలం పట్టచ్చు. అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు చేస్తారు 40 రోజులు?
40 రోజులు నువ్వు చన్నీళ్ళ స్నానం చేసి సోపు లేకుండా కింద పడుకొని ఎవరింటికో పోయి కింద కూర్చొని భిక్ష తిని నీ అహము గిహమాన్ని పక్కన పెట్టి ఒరే ఇట్లా కూడా బతకచ్చునా అనుకునే ఫీలింగ్తో నువ్వు నీ ఉద్యోగమైనా నీ వ్యాపారమైనా ఆ ఈగో లేకుండా సింపుల్గా బతికితే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటావు. అది నీ ఫ్యామిలీకి ఉపయోగము, నీ వర్క్ ప్లేస్కి ఉపయోగము, నీ వ్యాపారానికి ఉపయోగం. ఆ ఎక్స్పీరియన్స్ పొందడానికి కొన్ని రోజులు చేయాలా. అదే మేము చెప్పేది. రైసు, గోధుమలు, పాలు, చక్కెర, రిఫైన్డ్ ఆయిల్, మైదా ఈ 6 ఒక వారం ఆపేయలేరా? ఒక వారం ఏం తినాలా? రోజంతా రాగి జావే తాగండి, ఇష్టమైతే ఫ్రూట్స్ తినండి. రోజంతా రాగి జావే. మీకు నమలాలనిపిస్తే రాగి రొట్టె, తినాలనిపిస్తే రాగి ముద్ద. అందరికీ కొన్ని నాకు నవ్వు వస్తూ ఉంటుంది. విజయవాడ నుంచి ఫోన్ చేస్తారు, సార్ రాగులు తింటే పైల్స్ కదా అంటారు. వీళ్ళు తినింటారు, వీళ్ళకి వచ్చిండదు. మరి విజయవాడలో రాగులే వాడరు కదా, అక్కడ పైల్స్ క్లినిక్లు ఎందుకు ఉన్నాయి? అంతమంది పైల్స్ ఎందుకు వచ్చినాయి? పోనీ కర్ణాటక ఎక్కువ మంది రాగులు తింటారు కదా, అక్కడ ఎక్కువ మంది పైల్స్ వచ్చేట్లు ఏమి రికార్డు లేదే. లాజిక్ బుర్ర పెట్టండి అన్నాడు బుద్ధుడు అనే మహానుభావుడు. 2,500 సంవత్సరాలు బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. ఎవరెన్నన్నా చెప్పని, యూట్యూబ్లో చెప్పని, ఇంకోటి చెప్పని, మీ బుర్ర మీరు ఎందుకు చెప్పరు? కామన్గా లైఫ్ స్టైల్లో ఏమేమి మార్పులు చేసుకోవాలా? పొద్దున్నే లేచి పరిగెత్తాలా? ఈరోజు పరిగెత్తాలా? ఓకే. 4 రోజులు పెళ్ళి ఓకే. 5వ రోజు పరిగెత్తండి. సార్ నేను ఇప్పుడు చిన్నప్పుడు పరిగెత్తామండి సార్ అంటే ఇంత పొట్ట పెరిగింది ఇప్పుడు. సార్, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి ఇక ఎన్నో విషయాలు మాకు అందజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.